నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామమున మహిమ మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య సందేశాలను నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి కొన్ని వాక్య సందేశాన్ని చదువుకొని మరి దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడేటటువంటి కొన్ని విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదివి సహాయం చేయాల్సింది మనం చేస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. నేను చదువుతాను, మీరు గమనిస్తూ ఉండండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చును. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని అతనితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరుపెత్తుకొనదగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పినను. వారు నీ పరుపెత్తుకొని నడువమని నీతో చెప్పిన వాడు ఎవడు అని అడిగిరి. ఆమేన్. మరి ఇక్కడ చూసినట్లయితే బెతెస్దా అనేటటువంటి ఒక కోనేరు ప్రాంతం మనకి కనబడుతూ ఉంటుంది. ఈ బెతెస్దా అనేటటువంటి కోనేరు ప్రాంతము ఎవరికి సంబంధించినటువంటిది అనేటటువంటి విషయాన్ని గురించి ఫస్ట్ మాట్లాడి తర్వాత అక్కడ జరిగినటువంటి స్వస్థత కార్యాల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బెతెస్దా అనేటటువంటి ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే, ఈ కోనేరు ప్రాంతాన్ని రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క బెతెస్దా అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. రోమిల యొక్క చేతిలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. అయితే అక్కడ రాయబడినట్లుగా ఒక కోనేరు ప్రాంతము, దానికి ఎన్ని మండపాలు ఉన్నాయంట? 5 మండపాలు ఉన్నాయంట. ఆ 5 మండపాల్లో ఎవరున్నారంటే రోగులు ఉన్నారంట. ఆ రోగులు ఏం చేస్తారంటే, అక్కడ నీళ్లు కదిలించబడినప్పుడు ఆ దేవదూత ఆ నేలలో దిగి ఆ నీరుని కదిలించినప్పుడు ఎవరైతే ముందు ఆ యొక్క నీటిలోనికి దిగుతారో వాళ్ళు స్వస్థపరచబడతారు అనేటటువంటి విషయాన్ని గురించి అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే అసలు ఇది నిజంగా దేనికి సంబంధించినటువంటి విషయం? అక్కడ స్వస్థపరిచేటటువంటి దేవదూతలు ఎవరు? ఈ దేవదూతలకి ఆ ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ దేవత ఏ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి దేవదూతలు వీళ్ళు? నిజంగా మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవదూతలైనా అక్కడ స్వస్థపరిచేటటువంటి దేవదూతలు? అలాగే ఇంకా మరికొన్ని విషయాలు ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి మనం వెరిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే బైబిల్ గ్రంథంలో దీని గురించి రాయబడినటువంటి విషయం ఏంటంటే, కోనేరు అనేటటువంటి ప్రాంతం ఉంది. కోనేరులో కొంతమంది స్వస్థపరచబడుతున్నారు అనేటటువంటి నమ్మకంతో అక్కడికి వస్తూ ఉన్నారు. అంటే అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ ఎవరంటే, అక్కడ దేవదూతలు
దేవదూతల ద్వారా ఆ నీళ్లు కదిలించబడినప్పుడు దాని ద్వారానే మనం స్వస్థత పొందుతున్నాము. దేవుడు స్వస్థపరచట్లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఎవరు స్వస్థపరచట్లేదు ఆ రోగులందరినీ? ఎవరు స్వస్థపరచట్లేదు ఆ రోగుల్ని? దేవుడు స్వస్థపరచట్లేదు. రెండో విషయం వచ్చేసి అది ఎవరి యొక్క ఆచారము, ఇది ఎవరికి సంబంధించినటువంటి ఆచారము? ఆ కోనేరు, అక్కడ ఉన్నటువంటి దేవతలు కావచ్చు, అక్కడ జరిగేటటువంటి పూజలు కావచ్చు, అక్కడ జరిగేటటువంటి సమస్త విషయాలు కావచ్చు, ఇవన్నీ ఎవరికి సంబంధించినటువంటి విషయాలు అంటే ఇవన్నీ కూడా రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఈ కోనేరు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి దేవతలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా యూదులకు సంబంధించినటువంటి విషయము కాదు ఇది అని గమనించాలి. ఏం గమనించాలి? మోషే ధర్మశాస్త్రానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మోషే ధర్మశాస్త్రం ద్వారా యూదులు ఎల్లప్పుడూ కూడా మోషే ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ, మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ, మోషే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములు చేసేటటువంటి వాళ్ళుగా ఉంటారు. ఎవరు? యూదులందరూ కూడా. అయితే యూదులకి సంబంధించినటువంటి కోనేరు కాదు ఇది. యూదులకి సంబంధించినటువంటి ఆచారం కాదు ఇది. యూదులకి సంబంధించినటువంటి స్వస్థత కాదు ఇది. యూదులు వెళ్ళి దాన్ని ఒక పండగలాగా ఆచరించేటటువంటిది, లేదంటే వాళ్ళ యొక్క అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులందరూ అక్కడికి వెళ్ళి మునిగితే బాగుపడతారని మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా రాసి పెట్టబడినటువంటి విషయం కాదు ఇది. ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి విషయం అయ్యా అంటే ఇది రోమా సామ్రాజ్యానికి సంబంధించి, రోమా ఆచారాలకు సంబంధించి, రోమా దేవతలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా చెప్పబడుతూ ఉంటది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా వస్తున్నారయ్యా అంటే ఇక్కడికి అక్కడ స్వస్థపరచబడతారు అనేటటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకుని వస్తూ ఉన్నారు. అయితే బాగా కనుక గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఫలానా వ్యక్తి మొదట దిగి ఈ కోనేరులో కాలు పెట్టినప్పుడు ఈ స్వస్థత జరిగింది అని ఏ స్వస్థత కూడా బైబిల్ గ్రంథంలో ఈ కోనేరుకి సంబంధించి రాయబడలేదు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఏమర్థమైంది? ఈ కోనేరులో దిగి ఫలాని వ్యక్తి, ఫలానా గుడ్డివాడు కావచ్చు, ఫలానా కుంటివాడు కావచ్చు, పక్షవాతం కలిగినటువంటి వాడు కావచ్చు, లేకపోతే దయ్యములను బట్టి పీడించబడుతున్నటువంటి వాడు కావచ్చు, ఇలా ఎవడైనా స్వస్థపరచబడ్డాడా మొదటగా ఈ కోనేరులో దిగి అని ఎలాంటి రుజువు కూడా బైబిల్ గ్రంథంలో లేదు. అర్థమైందా మీకు? అయితే ఇక్కడ మాత్రం ఈ చెప్పబడినటువంటి ఈ వ్యక్తి ఎన్ని రోజుల నుంచి ఉన్నాడంట అక్కడ? ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు అక్కడ? చెప్పాలి. 38 ఏళ్ల నుంచి ఆయన అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఎవరి మీద నమ్మకాన్ని ఉంచినాడు ఆయన? దేవుడి మీద నమ్మకాన్ని ఉంచాడా? దేవుడి మీద నమ్మకాన్ని ఉంచదు ఆయన. ఎవరి మీద నమ్మకం ఉంచాడంటే ఆ కోనేటిలో నీళ్ళని కదిలించేటటువంటి దేవదూత ఎవరైతే ఉన్నారో ఆ దేవదూత మీద నమ్మకం ఉంచాడు. దేవుడి మీద నమ్మకం ఉంచలేదు. యోధ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ఆచారాల మీద నమ్మకం ఉంచలేదు. ఆయన పుట్టినటువంటి ఆ యొక్క వంశంలో ఆ ప్రజలు పూజించేటటువంటి దేవుడి మీద నమ్మకం ఉంచలేదు. ఆ వంశ పారంపర్యంగా జరిగేటటువంటి కార్యక్రమాలను బట్టి నమ్మకం ఉంచి ఆయన అక్కడ లేడు. అలాగే ఆయన సృష్టికర్త అయినటువంటి ఆయన పితరుల దేవుడైనటువంటి యెహోవా మీద నమ్మకం ఉంచలేదు. అర్థమైందా మీకు? ఎవరి మీద నమ్మకం ఉంచాడు? దేవదూత మీద నమ్మకం ఉంచాడు. దేవదూత నీళ్లు కదిలించిన స్వస్థపరుస్తాడు. దేవదూత ద్వారా నేను స్వస్థత పొందుతాను. దేవదూత ఎప్పుడు వస్తాడు అనేటటువంటి దాని మీద ఆయన ఫోకస్ చేశాడు. కానీ ఆయన సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అసలు ఎందుకు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఆయన ఎప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోలేదు. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేటటువంటి విషయాన్ని ఆయన ఎప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోలేదు. దీన్ని దేవుడు నాకు ఎందుకు అనుమతించాడు అనేటువంటి విషయం మీద ఆయన ఎప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోలేదు. అయితే ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే దేవదూత నీళ్లు కదిలించి నన్ను స్వస్థపరుస్తాడు అనేటటువంటి ఒక నిరీక్షణ. ఇది రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని ఆచారాలలో ఒక భాగంగా మనకి కనపడుతూ ఉంటుందని నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అయితే కొంతమంది యూదులు కొన్ని చరిత్రలో చూసినట్లయితే ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన్ని
డిస్కరేజ్ చేశారు. ఏం డిస్కరేజ్ చేశారు? ఇది మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉంది, నువ్వు అన్ని ఆచరణలోనికి వచ్చి అన్ని చేసేటటువంటి కార్యాలలో నమ్మకాన్ని వచ్చి అన్యపరమైనటువంటి ఈ విధమైనటువంటి స్వస్థత్వం నువ్వు పొందకోర ఉద్దేశించి ఇక్కడ ఉన్నావు కాబట్టి నీకు ఇది జరగదని చెప్పేసి చాలా మంది ఆయనతో మాట్లాడుతున్నట్టుగా వేరే గ్రంథాలు రెఫరెన్సెస్ లో మనకి కనబడుతూ ఉంటాయి. ఆ యూదుల చరిత్ర కనుక చూసి చదివినట్లయితే విన్నట్లయితే వాటిలో మనకి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అయితే మొత్తానికి ఈయన ఈ యోగా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆచారాలన్నీ వదిలేశాడు. ఆయన ఒకే ఒక్క దాని మీద నిరీక్షణ ఉంచాడు. అదేంటంటే ఆయన నడవాలి. ఏం చేయాలి? ఆయన నడవాలి, స్వస్థపరచబడాలి అనేటటువంటి ఒకే ఒక దేవుడు. మోషే ధర్మశాస్త్రాన్ని వదిలేశాడు, మోషేకి సంబంధించినటువంటి విధి విధానాలను వదిలేశాడు, మీకు వేరే దేవుడిని ఉండకూడదు అనేటటువంటి ఆజ్ఞను వదిలేశాడు, మీరు యెహోవాను తప్ప మరొక దేవుడికి పూజ చేయకూడదు అనేటటువంటి ఆచారాన్ని వదిలేశాడు. ఇలా అన్ని వదిలేసుకుంటూ వచ్చి కేవలం ఆయన దేని మీద మాత్రమే ఫోకస్ చేస్తూ వచ్చాడంటే స్వస్థత మీద మాత్రమే ఆయన ఫోకస్ చేసి వచ్చాడు. అయితే ఇలా అనేక మంది మనకి ఈ యొక్క సామ్రాజ్యంలో కూడా ఈ ప్రపంచంలో కూడా కనిపిస్తూ ఉంటారు. ఏమనంటే నాకు జబ్బు బాగా చేస్తే నేను ఎంత డబ్బులు ఇచ్చేస్తాను, నాకు జబ్బు బాగా చేస్తే ఎంత నేను ఇది ఇస్తానని చెప్పేసి మొక్కుబడులు కనబడుతూ ఉంటాయి మనకి. తలనీలాలు ఇస్తానని, బంగారం ఇస్తానని, వెండి ఇస్తానని, ఇట్లా అనేక రకాలైనటువంటి మొక్కుబడులు మనకి కనబడుతుంటాయి ఈ ప్రపంచంలో. ఇవన్నీ ఏంటంటే ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి వాటిగా ఉన్నా కూడా మనము దాన్ని చూసినప్పుడు కరెక్ట్ ఏముంటుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మాత్రం ఈ వ్యక్తి దగ్గర ఇవ్వడానికి ఏది లేదు, ఈ వ్యక్తికి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు, ఈ వ్యక్తిని తీసుకెళ్లి నేలలో దించడానికి ఎవరు లేరు, ఈ వ్యక్తిని ఈ వ్యక్తి స్వస్థపరచబడాలి అని ఆయన వెనకాల ఉండి సహాయం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు కానీ సమాజంలో వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఆయనకి సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆయన అలా ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నాడు. నీళ్లు కదిలేటప్పుడు వెళ్ళి దూకడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దిగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఆ లెగ్స్ థాట్ అయితే ఆయన సహకరించట్లేదు, శక్తి క్షీణించిపోతా ఉంది. అయినా కూడా పట్టు వదలడం లేదు. అనేక మంది వచ్చి చెప్పారు ఇది మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి కార్యము, ఇది నీకు జరగదు, నువ్వు యూదుడు బయటికి రోమికి సంబంధించినటువంటి ఆచారాల మీద నమ్మకం ఉంచుకొని బాగుపడాలనుకుంటున్నావు ఏంటి నువ్వు? మన దేవుడు ఉన్నాడు కదా మనకి, ఆయన స్వస్థపరుస్తాడు కదా, ఆయన మీద నువ్వు ఎందుకు నమ్మకం ఉంచట్లేదు అని రకరకాలుగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మనకి ఆ యొక్క హిస్టరీ ఆఫ్ యోధ అనేటటువంటి వాటిలో దొరుకుతాయి. అయితే ఇక్కడ ఎలా పడినటువంటి ఈ వ్యక్తి దగ్గరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా కనబడుతుంది. ఎవరు వచ్చారు అక్కడికి? యేసు దేవాలయంలో వారిని చూసి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక్కడ పాపము చేయకమని చెప్పరా. చూడండి, ఈ వ్యక్తి ఎప్పటి నుంచి ఈ విధంగా ఉన్నాడు అనేది స్పష్టమైనటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక కారణాన్ని చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తికి. ఎందుకు నేను ఇలా అయిపోయాను అని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు స్వస్థపరచబడ్డావు కదా, మరి ఎక్కువ కీడు నీకు తగలకుండా నువ్వు ఇక నువ్వు ఎన్నడూ కూడా పాపము చేయకము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే ఆ వ్యక్తితో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? పాపమే ఈ వ్యక్తి ఇలా అయిపోవడానికి గల కారణం అన్నట్టుగా ఎండగట్టుగా మనకు అర్థమయ్యేటట్లుగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ స్వస్థతకి సంబంధించినటువంటి విషయాలు రాసి పెట్టబడినప్పుడు అక్కడ ఇది కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈయన స్వస్థపరచబడిన తర్వాత దేవుడు ఒక పని చేయమన్నాడు. ఏం చేయమన్నాడంటే నీ పరుపు ఎత్తుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి ఒక మాట ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాట చొప్పున ఈయన స్వస్థపరచబడిన తర్వాత ఆ పరుపు ఎత్తుకొని బయలుదేరుతున్నప్పుడు అక్కడ అధికారులు ఆ యొక్క మండపాన్ని నిర్వహించేటటువంటి వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, నువ్వు ఎందుకు పరుపు ఎత్తుకొని వెళ్తూ ఉన్నావు? ఇది ఏంటిది? ఇది విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినాన ఎవడైనా ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటాడు, ఇక్కడ విశ్రాంతి తీసుకొని దేవుని ఆరాధించాలనుకుంటారు. కానీ నువ్వు ఎందుకు ఈ రోజు రివర్స్ లో ఉన్నావు? నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యావు. ఎవరైనా
ఈ రోజు ఇక్కడికి వస్తారు కదా, నువ్వేంటి రివర్స్ గా నీ పరుపు ఎత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, ఇట్లా వెళ్ళకూడదు కదా, నువ్వు చేసేటటువంటి కార్యము ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి కార్యం కదా అని చెప్పేసి అడిగినప్పుడు, నన్ను స్వస్థపరిచినటువంటి ఆ వ్యక్తి నాకు నా దగ్గర నుంచి బంగారం అడగలేదు, డబ్బులు అడగలేదు, వెండి అడగలేదు, కానీ ఒక్క మాట నాకు చెప్పాడు. అదేంటంటే నన్ను ఇక్కడ పరుపు ఎత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళమని నాకు ఆదేశించాడు. కాబట్టి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట చొప్పున నేను ఇక్కడి నుంచి నా పరుపు ఎత్తుకొని వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి వదిలించినప్పుడు, వాళ్ళు అలా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనము విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విషయాలు ఏంటంటే, రోమికి సంబంధించినటువంటి ఈ ఆచారాన్ని యూదులు జనరల్ గా పాటించరు, యూదులు నమ్మరు, యూదులు వాటి మీద నిరీక్షణ ఉంచరు, ఎలాంటి స్వస్థతని ఆశించరు యూదులు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి యూదుల్లో జన్మించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా యూదుల యొక్క ఆచారాలలో యూదుల యొక్క విషయాలన్నీ కూడా వదిలిపెట్టి ఈ విధమైనటువంటి రోగిణి యొక్క ఆచారాలన్నీ వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయం గమనించాలి. ఏంటంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యాలని ఈ రోమా సైనికులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏంటంటే ఈ ఆచారాలు అంటే, దేవుని మీద నుంచి దృష్టి పక్క వైపుకి మళ్లించడం. ఇది మెయిన్ వాళ్ళు చేయాలనుకుంటుంది. ఏంటంటే, క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా సాతాను చేసేటటువంటి ముఖ్యమైనటువంటి కార్యాలు ఏంటంటే, వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, దేవునికి సంబంధించినటువంటి విషయాల్ని అసలు చేయకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడో, అసలు గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదా చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు అసలు వాడికి వెళ్ళకూడదు. ఫస్ట్ దానికి వాడు ప్రయత్నం ఉంటుంది. చివరి వరకు ప్రయత్నం చేస్తాడు. వాడు ఏం ప్రయత్నం చేస్తాడో, రకరకాల కారణాలు పెట్టి, రకరకాల అడ్డంకులు పెట్టి, తగ్గులు పెట్టి, గందరగోళం చేసి చర్చికి వెళ్ళకూడదు అనేటటువంటి ప్రయత్నం ఫస్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఈడు తను ఆపలేక చర్చికి వెళ్ళిపోయి ఆ చర్చిలో కూర్చుంటున్నాడు అని గమనిస్తాడో, ఇక మనం దీన్ని ఆపలేము, చర్చికి వెళ్ళకుండా ఇప్పుడు ఏం చేయాలి అంటే, దాన్ని కలుషితం చేయాలి. దేన్ని కలుషితం చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఆరాధనని కలుషితం చేయాలి, అవి మైండ్ లో తెగకుండా చేయాలి అనేటటువంటి ప్రపంచవ్యాప్తంగా చేసేటటువంటి కార్యాలు సాతాను గారు ప్రపంచవ్యాప్తంగా చేసేటువంటి కార్యాలు. అలాగే సాతాను గారు చేసినటువంటి ఒక మరో ముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటింపకుండా చేయాలి. ఆయన యొక్క మాటలు ఎవరు కూడా వినకుండా చేయాలి. ఆయన యొక్క మనసులో ఉండేటటువంటి విషయాలు ఎవరి హృదయంలోనికి ఎక్కకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. అది కుదరలేదు. అయితే ఆ తర్వాత వాడు వేసినటువంటి పన్నాగం ఏంటంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధనలో కొంచెం మార్పులు చేసి, ఏం చేసి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు చెప్పినట్టుగా కాకుండా కొంచెం మార్పులు చేసి, కొంచెం మార్పులు చేర్పులు చేసి, ఇవి కూడా క్రిస్టియానిటీకి సంబంధించినవే అని చెప్పేసి క్రిస్టియానిటీని ముక్కలుగా చేసి, శాఖలుగా చేసి, బ్రాంచెస్ గా చేసి, మినిస్ట్రీలుగా చేసి, ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క సంబంధమైనటువంటి కొన్ని బోధనలు ఇచ్చి మీరు ప్రకటించండి అని వాళ్ళని ముక్కలుగా విడగొట్టేశారు. ప్రొటెస్టెంట్లని ఒక రకం, క్యాథలిక్స్ అని ఒక రకం, ఇట్లా రకరకాలుగా విడగొట్టేసి ఏం చేశాడంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధనలో కొంచెం నీరు పోసాడు. ఏం పోసాడు? కొంచెం వాటర్ పోసాడు. పాలల్లో నీళ్లు పోస్తే ఏమవుతాయి? చిక్కగా ఉన్నటువంటి పాలల్లో నీళ్లు పోస్తే ఏమవుతాయి? పడిపోతాయి. అంటే స్ట్రాంగ్ గా ఏవైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పాడో మాటలో, వాటిలో కొంచెం నీళ్లు పోసినప్పుడు ఏమవుతాయంటే అవి స్ట్రాంగ్నెస్ పోతాయి, పాల్చగా అయిపోతాయి. ఇట్లా కూడా చేయొచ్చులే, ఇట్లనే చేయాలని నాకు చెప్తే, ఇట్లా కాకుండా ఇంకేదైనా ఇంకొంచెం మార్పులు పెట్టుకొని ఇట్లా కూడా చేయొచ్చులే అని అలా రకరకాలుగా ఈ బోధనలో మార్పులు తీసుకొస్తూ వచ్చారు. ఎవరు ఈ మార్పులు తీసుకొస్తూ వచ్చింది ఎవరయ్యా అంటే, ఎవరైతే ఘోర పరాజయం పొందారో, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో పోరాడి, ఆయన మాటలను ఆపి, ఆయన ప్రసంగాలను ఆపడానికి ప్రయత్నించి, ఆయన స్వస్థతలు చేయలేదని చెప్పడానికి ప్రచురిస్తూ వచ్చి, ఆయన అసలు పుట్టలేదని చెప్పడానికి కొంతమంది, ఇట్లా వీళ్ళందరూ ఎవరయ్యా అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి రోమన్ యొక్క వంశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, యూదుల వంశానికి సంబంధించిన
వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఎందుకు వీళ్ళు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధనను పరిశుద్ధం చేస్తూ వచ్చారంటే వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగాల ముందు ఆయన సమాధానం చెప్పడానికి ఓడిపోయారు. ఆయన వేసినటువంటి ప్రశ్నలకి నిలబడి వెనుక తిరిగి వెలిపినటువంటి వారు కొంతమంది ఉన్నారు. అలా వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఏం చేయలేకపోయారు? ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఆయన 3వ రోజు లేచి కనపడి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యువత, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనపడుతూ వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ వచ్చి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటే వీళ్ళకి తెలిసి కూడా ఇది నిజమని ఎరిగి కూడా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే చంపింది ఏంటో ఆయనకి రాకూడదు ఈ ప్రపంచం మీదకి, ఆయనకి రాకూడదు ఈ భూలోకం మీదకి, ఆయనకి సమాధానం లేనిది, ఆయనకి ఖచ్చితంగా ఇక్కడి నుంచి తొలగించేయాలి, తోసేయాలి, తుంచేయాలి అనేటటువంటి ఈ ఆలోచనలకు ఏదైతే ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచి చెక్కు పెట్టాడో వెంటనే వాళ్ళు ఇగో భయంకరంగా హర్ట్ అయిపోయింది. ఏమైపోయింది? ఇగో హర్ట్ అయిపోయింది. మేము ఎందుకు ఓడిపోవాలి ఈ వ్యక్తి ముందు? అసలు ఈ చెప్పినటువంటి మాటల్ని ఎందుకు పైకి తేనివ్వాలి? నేను చెప్పినటువంటి మాటలు ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలి? అందుకని మేము ఒక ఫేక్ క్రిస్టియానిటీని క్రియేట్ చేస్తాము. ఏం చేస్తారు? ఒక ఫేక్ క్రిస్టియానిటీ, ఒరిజినల్ క్రిస్టియానిటీ ఒకటి ఉంది, ఫేక్ క్రిస్టియానిటీని సృష్టించారు. ఈ ఫేక్ క్రిస్టియానిటీలో భాగంగా కొన్ని రకాలైనటువంటి విషయాలు ఎవరు హక్కైనా కూడా కొన్ని రకమైనటువంటి విషయాల్ని ఈ రోజు తెలియ ప్రయత్నం చేస్తాను. వాటిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు కాదు ఈయన కన్నటువంటి తల్లే దేవత. ఏంటి మొట్టమొదటి వాళ్ళు వేసినటువంటి మొట్టమొదటి పందాగం ఏంటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు కానీ ఆయన కన్నటువంటి తల్లి దేవత అని ఫస్ట్ చర్చికి కట్టాలి, ఆమెను పూజించాలి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి జ్ఞానం ఉంది, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, పాత పుస్తకాలు ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళ పురాతన కాలం నుంచి తీసుకొచ్చినటువంటి గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు చదివారు, అన్ని మొత్తం తెలుసు. మెస్సయ్య ఈయన అని తెలుసు, రక్షకుడు ఈయన అని తెలుసు, పలానా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈయన అని తెలుసు, సమస్తం తెలుసు వాళ్ళకి. కానీ ఏం చేస్తున్నారో కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి ఈ యొక్క రాజ్యాన్ని కలుషితం చేయడానికి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి ఈ యొక్క సపరేట్ రాజ్యం ఏదైతే ఉందో దానిలోనికి చేరకుండా మనుషుల్ని మోసగించి, మనుషుల్ని పక్కదారి పట్టించి, మనుషుల్ని పక్క మార్గాల్లోనికి తీసుకొచ్చి నిలబడకుండా ఆయన యొక్క మార్గాల్లో ఆయన చెప్పినటువంటి మాటలు వినకుండా రకరకాలుగా చల్లా చెదురుగా ఇంకా ఆపలేము మనము. ఆయన స్వస్థతలు చేశాడు, ఇంకా వీళ్ళని ఆపలేము మనము. ఆయన రాజ్యంలోనికి అడుగు పెట్టకుండా ఇంకా ఆపలేము మనము. ఆయన యొక్క మాటలు ప్రచురించేటటువంటి వాళ్ళు అనేక మంది నిలబడిపోయారు. ఈ ప్రపంచంలో ఆయన రాజ్యం విస్తరించిపోతా ఉంది. ఎలా ఆపాలో అర్థం కాక, ఎలా దాన్ని తెగించాలో అర్థం కాక, ఎలా దాన్ని స్టాప్ చేయాలో అర్థం కాక రకరకాలైనటువంటి మార్గాలు ఎంచుకుంటూ వాటిల్లో సక్సెస్ అయినటువంటి మార్గం ఏంటంటే అంటే మరియమ్మ గారిని పూజించడము, మరియమ్మ గారికి గుడులు కట్టడం, మరియమ్మ గారికి విగ్రహాలు ఏర్పాటు చేయడం, మరియమ్మ గారికి విగ్రహారాధన చేయడము, ఇలాంటి వాటిని అక్కడక్కడ మొదలుపెట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఉన్నటువంటి దృష్టిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి గారి వైపు మరలించడం మొదలు పెట్టారు. ఏం చేశారు వీళ్ళు? నిజమైనటువంటి దేవుడి మీద ఉన్నటువంటి దృష్టిని ఎవరి మీదకి మరలించడం మొదలు పెట్టారు? తల్లి గారు. ఏంటి అన్నటువంటి దేవుడిని కలిగితే అంటే ఆ దేవత ఏంటో కదా, అవునా కదా అంట. ఇలా రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి ప్రసంగాలు తీసుకొస్తూ ఆమె పలానా కార్యం చేసింది, ఆమె పలానా ఇది చేసింది అంటూ రకరకాలుగా పేరు ప్రచారాలు మొదలుపెట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి చెందాల్సినటువంటి ఆరాధనను దేవునికి చెందాల్సినటువంటి ఆరాధనను తల్లి వైపు మరలించారు, మనుషుల వైపు మరలించారు. దేవుడికి చెందాల్సినటువంటి ఆరాధనను మనుషుల వైపు మరలించి మనుషుల మీద దృష్టి పెట్టి మనుషుల్ని ఆరాధించేటట్టు చేసి మనుషులకి పెద్ద ఇంకా మేము కావాలంటే మీరు మరియమ్మ గారికి కనుక గుడి కడితే మేము ₹1,00,00,000 సహాయం చేస్తాము, 2 కోట్లు సహాయం చేస్తాము, ఆమె గురించి కనుక ప్రకటిస్తే మేము వారికి జీతాలు ఇస్తాము, వారిని మేము పోషిస్తాము, వారికి బట్టలు ఇస్తాము, వారికి కానుకలు ఇస్తాము, వారికి బంగారం ఇస్తాము
వాళ్ళకి వెండి ఇస్తాము, వాళ్ళ యొక్క కుటుంబాన్ని మేము దత్తత తీసుకుంటాం అంటూ ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో అనేక మంది అధికారులు తయారయ్యారు. ఎందుకంటే నిజమైనటువంటి నిజాన్ని లోపలికి తొక్కడానికి, నిజమైనటువంటి వెలుగుని లోపలికి తొక్కడానికి, నిజమైనటువంటి వెలుగు ప్రచారం ఆపడానికి, నిజమైనటువంటి వెలుగు ఈ భూలోకంలోకి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మూసివేయడానికి ఒక వెలుగు తోటను సృష్టించారు. దేని సృష్టించారు వాళ్ళు? ఒక వెలుగు తోటను సృష్టించారు. ఈ వెలుగు తోట చేసేటటువంటి కార్యాలు ఏంటంటే ఇవే ప్యారలల్ గా దేవుణ్ణి సృష్టించడం. ఇంకా మార్గంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి కొంచెం మార్పు చేసి పట్టిస్తారు. ఆ మార్గంలోకి వెళ్లకుండా మొదటిగా చూసుకుంటారు. మార్గంలోకి వెళ్లకుండా మొదటిగా చూసుకుంటారు. ఒకవేళ ఆ మార్గంలోని కనుక వాళ్ళు వెళ్ళి ఇంకా వెనక తిరగట్లేదు అంటే మాత్రం వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? ఆ మార్గంలో నుంచి కొంచెం మార్పులు చేసి, శాఖలు చేసి, మీరు ఎంతమంది ఆ చర్చికి వెళ్తున్నారు కదా, మీకు ఈ అన్యాయం జరుగుతుంది కదా, మీకు ఈ అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఎందుకు ఉండాలి అని ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క సంఘాన్ని వెడగొడుతూ ఆ ప్రాథమిక సంఘంలో ఉన్నటువంటి అనేక మందిని వెడగొట్టుకుంటూ వచ్చారు. అలా మనం చూసినట్లయితే రోమా సామ్రాజ్యం క్రిస్టియానిటీని నాశనం చేసినట్లుగా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను పరిశుద్ధం చేసినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ యొక్క స్వస్థతకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని ముందుగానే చెప్పబడినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం ఒకసారి ఓపెన్ చేస్తారా? కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, స్వర్గోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంటలోని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, ఆ పట్టణానికి సంబంధించినటువంటి కొన్ని వచనాలు ముందుగానే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసేటటువంటి కార్యాలకు సంబంధించినటువంటి కొన్ని వచనాలు కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ పట్టణంలో ఉన్నప్పటికీ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ పట్టణంలో అనేకమైన స్వస్థత కార్యాలు చేస్తున్నప్పటికీ, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పటికీ, అక్కడ ఉన్నటువంటి వారు ఆయనకి వ్యతిరేకంగా మారుతూ, అంటే ముందు నుంచే ఉందన్నమాట ఈ వ్యతిరేకత. ఈ వ్యతిరేకత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు జయాన్ని పొంది తిరిగి లేచిన తర్వాత కూడా అట్లా కంటిన్యూ అయిపోయింది. చూడండి, మానవుడు ఎలాంటి వాడు అంటే తన తప్పుని తాను ఒప్పుకొని చేసేటటువంటి కార్యం, ఇది నేను చేసేటటువంటి కార్యం తప్పు అని తెలుసుకున్నా కూడా దాన్ని 10 మందిలో ఒప్పుకోలేను అనమాట. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడిని అర్థమైపోయింది వాళ్ళకి. ఎప్పుడు అర్థమైపోయింది? ఆ రోమ సైనికుడి యొక్క కన్ను గుట్టు పోయి ఎప్పటి నుంచో వాడు కంటి చూపు లేనటువంటి వాడు అయినప్పుడు ఆ యేసు ప్రభు వారి యొక్క రక్తం వాడి కంటిలోకి పడి వాడు స్వస్థత పొందినప్పుడే వాడు వెళ్ళి ఆ సామ్రాజ్యంలో ఉండేటటువంటి సైనికులకి అందరికీ చెప్పాడు, రోమ సైనికులకి అందరికీ చెప్పాడు, అధికారులకు అందరికీ చెప్పాడు, అప్పుడున్నటువంటి వాళ్ళందరికీ చెప్పాడు. వాడిని చూసి వణికిపోయారు వాళ్ళు. ఇప్పుడు వరకు నువ్వు గుడ్డివాడు కదా, రోజు మీతోనే మేము నివసిస్తుండేటటువంటి వాళ్ళం కదా, నీకు ఎలా వచ్చింది అసలు ఈ స్వస్థత అంటే వాడు క్లియర్ గా వివరించాడు రోమాధికారులకి. ఆ రక్తం ఎప్పుడైతే నా కంట్లో పడిందో నేను అస్వస్థపరచబడ్డాను, వెంటనే నా కన్ను స్వస్థపరచబడింది, నాకు చూపు వచ్చిందని 100 మందికి చెప్పాడు వాడు. రోమ సైనికుల్లో 100 మంది అధికారులు వాడిని చూశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడని ఒప్పుకోవట్లేదు. అంటే ఏంటి? అక్కడ ఒక సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చిన్న చూపు. ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చిన్న చూపు ఎలా వచ్చింది? యోధా సంబంధించినటువంటి వ్యక్తినా ఈయనకి క్రెడిట్స్ ఇవ్వాలి మనము. మన దేవతలు కూడా ఉన్నారు కదా, మన దేవతలు కూడా స్వస్థపరిచేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మనము పైకి తీసుకొని రావాలి. యోధా సామ్రాజ్యంలో జన్మించినటువంటి ఈ వ్యక్తిని మనము హైలైట్ చేస్తే మన రాజ్యం కూలిపోతుంది, మన అధికారులు కూలిపోతారు. మనము తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగి ఆ యూదులకి రాజ్యాన్ని అప్పగించవలసి ఉంటది. అర్థమవుతుందా?
యూదులకి రాజ్యం ఇచ్చేయాల్సి వస్తుంది, యోధాపాన్ని గొప్ప చేయకూడదు, యోధాపానికి సంబంధించినటువంటి గొప్ప విషయాలు మనం ప్రచురితం చేయకూడదు, యోధాపానికి సంబంధించినటువంటి విషయాలు కనుక మనం ఈ యొక్క సమాజ మందిరంలో చెప్పడం కనుక మొదలు పెట్టామంటే ఈ రోజే మన వాళ్ళందరూ కూడా తిరగబడి రాజ్యం మాదే అంటారు, మన అధికారాన్ని వాళ్ళు ఒప్పుకోరు అని ఒక యూదుడు ఏంటి ఈ విధంగా స్వస్థతలు చేయడం ఏంటి అని వాళ్ళు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఎవరైనా కూడా సాక్ష్యం చెప్పడానికి వస్తే వాళ్ళ యొక్క నోరుని మూపించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటది. అలాగే యెషయా గ్రంథం 43:19 వచ్చిన ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 43:19 వచ్చిన ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపగా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయించున్నాను, ఎడారిలో నదులు పారజేయించున్నాను. నేను ఏర్పరచబడిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నారు, ఎడారిలో నదులు కలుగ చేయించున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను కనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయదు. యాకోబు నీవు నన్ను మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితేవి కదా. చూడండి, ఇశ్రాయేలు గురించి మాట్లాడేటటువంటి మాటలో నేను ఎన్ని రకాలైనటువంటి స్వస్థతలు మేలు కార్యాలు మేలు చేస్తున్నప్పటికీ కూడా మీరు మార్చబడలేదు. అందుకే నేను ఎవరు ఎంచుకుంటున్నానంటే ఎడారిని ఎంచుకుంటున్నా, నీళ్లు లేనటువంటి ప్రాంతాన్ని ఎంచుకుంటున్నా, అంటే వాక్యము లేనటువంటి ప్రాంతాన్ని ఎంచుకుంటున్నా, వాక్యము లేనటువంటి జనుల్ని ఎంచుకుంటున్నా, వాక్యం అంటే తెలియనటువంటి జనుల్ని ఎంచుకుంటున్నా. అలా అడవి కుక్కలు ఎంచుకున్నా. అడవి కుక్కలు చూసారు మీరు, వాటి వేటాడటం తప్ప ఇంకేం తెలియదు. మెస్సీనెస్ అంటే వాళ్ళకి శాంతి తెలియదు, సహనము తెలియదు. వాటికి ఏది దొరికితే వాటి మీదకి వెళ్ళి పడిపోతాయి. వాటికి అందం లేదు, అసలు ఉండదు. అడవి కుక్కలు జంతువులు, అడవి జంతువులు అంటే ఏంటంటే అడవి జంతువులు అంటే సానుకూలమైనటువంటి జంతువులు కాదు. మనం వాటిని మంచిగా చేసుకోవడము అసాధ్యం. అట్లాంటి జంతువులు ఎంచుకొని ఏం చేస్తారంట, జంతువులు ఎంచుకొని అవి నన్ను కనపరిచేటట్టు నేను చేసుకుంటాను. చూడండి, రోమా సైనికులు, రోమిలు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే అడవి జంతువుల కంటే హీనమైనటువంటి వాళ్ళు, నిప్పు కోళ్ల కంటే హీనమైనటువంటి వాళ్ళు. నీ అడవి జంతువులు ఎంత క్రూరమైనటువంటివో అలాంటి క్రూరత్వం వాళ్ళందరిలో కూడా ఉంది. అలాంటి వారికి దేవుడు స్వస్థతలు చేశాడు తెలుసా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రోమా సైనికులు 2 స్వస్థతలు చేసినట్లుగా కనబడుతుంది. ఒకటి కట్ అయిపోతుంది ఆ చెవు ఒక వ్యక్తికి. ఎవరో మన పేతురు ఆ యొక్క చెవిని నరికినప్పుడు ఏమవుతుంది, ఆ చెవి తెగి కింద పడిపోతుంది. అప్పుడు ఆ చెవిని దేవుడు తిరిగి యథావిధిగా ఆ స్థానంలో పెట్టినప్పుడు ఆయన దేవుడైనా అర్థం కాలేదు వాళ్ళకి. చెప్పండి, దేవుడైనా అర్థం కాలేదా? చూడండి, అప్పట్లో ఉండేటటువంటి రోగులు అంత జ్ఞానహీనులేం కాదు, భయంకరమైనటువంటి తెలివి కలిగినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి తెలివితేటలో మనకు కూడా అంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, యుద్ధ బుద్ధిలో ఆరితేరినటువంటి వాళ్ళు ఆ రోమ సైనికులు. అక్కడ ఒక స్వస్థత చూశారు. ఎవరైనటువంటి యేసుక్రీస్తు వారు రక్తం ద్వారా స్వస్థపరచబడినప్పుడు అక్కడ స్వస్థత చూశారు. ఈ విధంగా అనేక స్వస్థతలు చూసినప్పుడు వాళ్ళలో కూడా కొంతమందిలో మార్పులు వచ్చేసాయి. అయితే ఎవరు మారట్లేదయ్యా ఇక్కడ అంటే అధికారులు అనబడేటటువంటి వాళ్ళు మారట్లేదు. ఎవరైతే సింహాసనం మీద ఉన్నారో వాళ్ళు మారట్లేదు. ఎవరైతే ఆల్రెడీ పదవుల్లో ఉన్నారో వాళ్ళు మారట్లేదు. వాళ్ళ యొక్క నోట్లో నుంచి ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మెస్సయ్య అనే ఒప్పుకోమని ఎలాంటి రావట్లేదు. కానీ కింద ఉన్నటువంటి ప్రజల్లో ఎవరైతే ఆ సామ్రాజ్యంలో కింద స్థాయిలో ఉన్నారో వాళ్ళందరిలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. స్వస్థత చూసినటువంటి వాళ్ళందరిలో కూడా కొత్త మార్పులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. లోపల మారిపోతా ఉన్నారు వీళ్ళని. అర్థమైపోయింది ఎవరికి? రోమ అధికారులకు అర్థమైపోయింది. ఇదిగో నా సైనికుల్లో కూడా కొంతమంది స్వస్థపరచబడుతున్నారు, నా సైనికుల్లో కూడా మార్పు వస్తా ఉంది, నా సైనికులు కూడా ప్రభుత్వం యేసుక్రీస్తు వారు దేవుడని అంగీకరించేటటువంటి రోజులు వచ్చేస్తా ఉన్నాయి. దీన్ని ఎలా ఆపాలి? దీన్ని ఆపేటటువంటి తత్వము మనలో ఎలాంటి జ్ఞానం కూడా లేదే. దీన్ని ఆపడానికి ఎలాంటి ఆలోచన కూడా లేదే. ఎలాంటి ఆలోచన చేయాలి అంటే దీన్ని ఆపడం కాదు, కానీ మనం కూడా దేంట్లోకి వెళ్ళి ఆయన చెప్పినటువంటి మార్గంలోకి వెళ్ళి దాన్ని పక్షుతం చేస్తే సరిపోతుంది.
ఏం చేస్తే సరిపోతుంది? క్రిస్టియానిటీని ఆపేది అసాధ్యం, క్రిస్టియానిటీ ఆపేది అసాధ్యం. అయితే ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, నిజమే మీరందరూ స్వస్థపరచబడ్డారు, ఆ స్వస్థత ప్రభుత్వం యేసుక్రీస్తు వారు కాదు కదా చేస్తున్నది, పేతురు చేస్తున్నాడు కదా, పౌరులు చేస్తున్నారు కదా, అలాగే శిష్యులు చేస్తున్నారు కదా, అలాగే చాలా మంది చేస్తున్నారు కదా, ఆయన ఒక్కడే దేవుడు ఎందుకు చెప్తున్నారు మీరు? ఆయన దేవుడు కాదు, ఆయన కూడా మనం ఎలాంటి వ్యక్తి, శిష్యుడు లాంటి వ్యక్తి అంట. అలా కలుషితం చేస్తూ రకరకాలైనటువంటి తప్పుడు బోధలను, తప్పుడు సంకేతాలను ఆ ప్రజల్లోకి తీసుకొచ్చి క్రిస్టియానిటీలో కలుషితమైనటువంటి మూడికలో నాటి వాటిని పాడు చేసేటటువంటి కార్యాలు అనేకం చేయడానికి మొదలు పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటివి, ఇప్పుడు ఆచరిస్తున్నటువంటివి, ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధలు కాకుండా వేరే బోధలు ఏవైతే ఈ సామ్రాజ్యంలో రన్ అవుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా, వీటన్నిటికీ కూడా మూలం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఎక్కడి నుంచి వచ్చింది? రోమా సామ్రాజ్యంలో నుంచి వచ్చింది. అప్పుడున్నటువంటి వారు ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పటికీ కూడా, చూసినప్పటికీ కూడా, వాళ్ళు నమ్మినప్పటికీ కూడా వాళ్ళు దీన్ని తొక్కాలని చెప్పేసి రకరకాల బోధలు, రకరకాల మినిస్ట్రీలు, రకరకాలైనటువంటి ఆ వాటిని శాఖలు పెట్టి కలుషితం చేసేదానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నాడు, ఎవరైతే నన్ను మాత్రమే అనుసరించి నా యందు మాత్రమే విశ్వాసం వచ్చి తండ్రికి ప్రార్థిస్తారో వాళ్ళు మాత్రమే నా యొక్క రాజ్యానికి పాత్రులుగా చేయబడతారు, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారానో. అంటే ఎవరెవరో రకరకాలైనటువంటి క్రిస్టియానిటీని మొదలు పెట్టారో, ఆయన కాదు ఇంకొకరిని పూజించవచ్చు, వాళ్ళని కాదు ఇంకొకరిని పూజించవచ్చు, తల్లి గారిని పూజించిన పోతారు, వాళ్ళ వంశాన్ని పూజించిన పోతారు, ఇట్లా రకరకాలుగా పెట్టారో వీళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పాడు ఆయన, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారానో తండ్రి యొద్దకు చేరుట సాధ్యం చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఎన్ని రకాలైనటువంటి బోధలు వచ్చినప్పటికీ, ఎన్ని రకాలైనటువంటి శాఖలు వచ్చినప్పటికీ, ఎన్ని రకాలైనటువంటి బైబుల్ వచ్చినప్పటికీ, బైబిల్ కూడా రకరకాలైనటువంటి బైబుల్ ఉన్నాయి తెలుసా మీకు? రకరకాలైనటువంటి బైబిల్ దానికి ట్రాన్స్క్రిప్షన్లు రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బైబిల్ గ్రంథాలని మార్చుకొని రాసుకొని రకరకాలుగా చర్చీలు కట్టుకొని పూజలు చేసే వాళ్ళు కొంతమంది, దుస్తులు రకరకాలుగా కుట్టించుకొని వాటి మీద ఆధారపడి డబ్బులు సంపాదించుకునేటటువంటి వాళ్ళు కొంతమంది, రకరకాలుగా చర్చిని మాడిఫై చేసుకొని రకరకాలుగా విగ్రహారాధనకు సంబంధించినటువంటి విధంగా మార్చుకొని వాటిని రన్ చేసుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఈ యొక్క మందిరాలను చూపిస్తూ, దేవుడు పుట్టినటువంటి ప్రాంతాలను చూపిస్తూ డబ్బులు సంపాదించుకునేటటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా రకరకాలుగా వారి యొక్క దృష్టిని మళ్ళించేసుకొని వెళ్ళిపోయారు. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చివరిగా చెప్తున్నటువంటిది ఏంటంటే, మీకు అవన్నీ అవసరం లేదు, అవన్నిటిని వదిలేండి, మీరు నన్ను మాత్రమే నమ్మండి, నా యందు మాత్రమే విశ్వాసం ఉంచండి, నాకు మాత్రమే, నా ద్వారా మాత్రమే దేవునికి ప్రార్థన చేసినట్లయితే మీ ప్రార్థన అంగీకరించబడుతుంది, దేవుని దగ్గర చేర్చబడుతుంది, మీరు నా రాజ్యంలోకి చేర్చబడతారు, నా రక్తం మీకు పనికొస్తుంది, మీ మీద పనిచేస్తుంది, మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, మీ పాపాల్ని మాన్పుతుంది అని చివరిగా చెప్పి ముగించడం జరిగింది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక మేఘం వచ్చి కొనిపోబడినట్లుగా అపోస్తలుల గ్రంథం, అపోస్తలుల పత్రిక 1వ అధ్యాయంలో మనకి రాసి పెట్టబడినట్లుగా కనబడుతుంది. అలాగే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మేఘం ద్వారా కొనిపోబడ్డాడు, అదే విధంగా అలాగే వేరొక ప్రాంతానికి వెళ్ళినట్లుగానే ఈ భూమి మీద నుంచి ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే మేఘం ద్వారానే ఈ యొక్క భూమి మీదకి వస్తానని తిరిగి రాసి పెట్టబడినట్లుగా ఆయన యందు మాత్రమే మనమందరం కూడా నిరీక్షణ ఉంచి, ఆయన యందు మాత్రమే మనమందరం కూడా సమస్త విషయంలో నమ్మకాన్ని కలిగి జీవించాలని తెలియజేస్తూ వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. చివరి ప్రార్థన చేసుకుంటాను వచ్చినట్లయితే, ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి విస్తరింపచేయగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడైన దేవా మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇదిగోనైనా అనేక విషయాల్లో ప్రభా
మీ యొక్క నిజమైనటువంటి మాటలను మార్చడానికి, మీ యొక్క నిజమైనటువంటి మాటలను తప్పుదారిపై పట్టించడానికి ప్రభా రకరకాలైనటువంటి సంఘాలు, రకరకాలైనటువంటి శాఖలు, రకరకాలైనటువంటి మినిస్ట్రీలు ఉత్పన్నమైన ప్రభా ఇదిగో బైబిల్ గ్రంథాన్ని కలుషితం చేసినటువంటి అనేక మంది ఉన్నప్పటికీ ప్రభా ఇదిగో నేను వెలుగై అగ్ని అయి నా దేవా ఇదిగో అన్నిటినీ దహిస్తూ ప్రభా ఇదిగో ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా ప్రభా మీ యొక్క నిజమైనటువంటి మాటల మైండ్కి వచ్చేటప్పుడు మేము చేసినటువంటి ఈ గొప్ప కార్యములను బట్టి మేము కొంతమంది స్తుతులు స్తోత్రములు వ్యర్థము ద్వారా తప్ప నాయన మానవులైతేనేమి ఇదిగో నాయన దేవతలను చెప్పబడుతున్నటువంటి అనేక మంది ఎవరైతే ఉన్నారో వారైతేనేమి మమ్మల్ని ఎవరు రక్షించలేరని ప్రభా మీరు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. మీ యొక్క మేము నిలకడ నిరీక్షణ సమస్తంగా ఉంచి నాయన మీ యొక్క మాట లేదు మాత్రమే విశ్వాసం వచ్చి చివరి వరకు విజయం సాధించడానికి నా దేవా సహాయం దయచేయాలని ప్రార్థిస్తున్నామయ్యా. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం, కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నా. ఇదిగో అనేక మంది రావాల్సి ఉండగా ప్రభా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా వారందరితో మీరు మాట్లాడి ప్రభా ఇదిగో వారిని కూడా బలపరచండి, శక్తిని బట్టి వారు ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టండి ప్రభా. వారికి మరొక తరుణం దయచేసి నాయన వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాయి. ప్రాంతాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అనేక మంది నాయన ఇదిగో అనారోగ్యంతో ఉన్నారు ప్రభా. అనేక మంది నాయన హాస్పిటల్స్ లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా. వారందరినీ నాయన సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా. వారందరితో మీరు మాట్లాడి సంపూర్ణ శక్తి సమాధానం దయచేసి ఆరోగ్యంగా దయచేసి సంపూర్ణమైనటువంటి విజయం సాధించేందుకు సహాయం దయచేసి ప్రార్థిస్తూ మీరు నాయన వారితో మోచి తెచ్చమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.